ఇప్పుడు కుటుంబ ఆరాధనలోని ఇక్కడ వాక్యం అయితే ధ్యానించుకుందాము. లూకాసు వార్త 10వ అధ్యాయము ఎన్నో వచనం ఇది 30వ వచనము. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి మనమైతే చదువుకొని ధ్యానించుకుందాము. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి అతని వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వానికిచ్చి అతన్ని పరామర్శించుము. నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయుమని అతనితో చెప్పెను. ఇక్కడ యేసుప్రభు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏ విధంగా అంటే యేసుప్రభు సువార్త చెప్పడానికి వచ్చినప్పుడు అక్కడున్న మనుషులకి అర్థమయ్యేలాగన ఒక ఉపమానం అనేది చెప్తున్నాడు. ఆ ఉపమానము ఏమిటంటే, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్నాడంట. ఆ మనుషుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్నప్పుడు దొంగల చేతిలోని చిక్కాడు. దొంగల చేతిలోని అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ప్రయాణం అయ్యేటప్పుడు దారి మధ్యలోని అతని దగ్గరున్న సామాన్లు అవన్నీ దొంగలు తీసుకెళ్ళారు. కాబట్టి అతను దొంగల చేతిలో చిక్కాడు. అప్పుడు వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయి. ఆ దొంగలు ఏం చేశారు? అతని దగ్గరున్న సామాన్లు బట్టలు అన్నీ దోచుకొని తనని విపరీతంగా కొట్టి కొన ప్రాణముతో ఇక చివరి ప్రాణంతో అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇక ఎక్కువగా కొడితే ఇతను చనిపోతాడేమో అని అనుకొని కొన ప్రాణముతో కొట్టి విడిచిపెట్టి ఆ దొంగల ఆ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ కొన ప్రాణంతో ఉన్న మనుషుడు ఆ త్రోవలో పడి ఉంటాడు. కాబట్టి అక్కడికి ఒక యాజకుడు అనే వ్యక్తి వెళ్తున్నాడు. ఎవరు వెళ్ళేది? యాజకుడు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అంటే ఆ దొంగల చేతిలో కొన ప్రాణముతో కొట్టుకుమిట్లాడుతున్న అతడు ఉన్న చోటికి ఆ పక్క నుంచి ఒక యాజకుడైతే వెళ్తూ ఉంటాడు. అతన్ని చూచి కూడా పక్కకనే వెళ్ళిపోతాడు. కానీ ఏమీ మాట్లాడకుండా ఏమీ చేయకుండా చూసి వెళ్ళిపోతాడు. ఎవరు వెళ్ళిపోయేది? యాజకుడు. తర్వాత ఇంకొకడు లేవీయుడు ఆ చోటికి వచ్చి ప్రక్కగా పోయెను. యాజకుడు అతన్ని కొట్టి ప్రాణాలతో వదిలిపెట్టిపోయిన అతన్ని చూసి పక్కగా వెళ్ళిపోయాడు. అట్లే లేవీయుడు కూడా అతన్ని చూసి పక్కగానే వెళ్ళిపోయాడు. తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే సమరయుడు. ఫస్ట్ వ్యక్తి ఎవరు? యాజకుడు. ఫస్ట్ వ్యక్తి ఎవరు? యాజకుడు.
రెండో వ్యక్తి ఎవరు? లేవీయుడు. మూడో వ్యక్తి ఎవరు? సమరయుడు. ఇక్కడ యేసు ప్రభు ఒక మనిషినికి ఇక్కడ ముగ్గురు వ్యక్తుల స్వభావాలు కలిగి ఉన్నారు. ఫస్ట్ వ్యక్తి స్వభావము పక్కన ఒక వ్యక్తి బాగలేకపోయినా పట్టించుకోకుండానే వెళ్ళిపోయిండు యాజకుడు. అట్లే లేవీయుడు కూడా చూసి పక్కన వెళ్ళిపోయిండు. కానీ మూడో వ్యక్తి సమరయుడు ఏం చేశాడంటే అతను ప్రయాణమై పోవచ్చు అక్కడ పడి ఉన్న చోటికి వచ్చి, అంటే ఎవరైతే ఆ మనుషుని కొన ప్రాణంతో కొట్టి అక్కడ విడిచిపెట్టిపోయారో కానీ సమరయుడు చూసి అతన్ని మీద జాలిపడి అతన్ని దగ్గరకు పోయి తన కాడున్న నూనె ద్రాక్షారసం పోసి అతని గాయాలను కట్టిండు. సమరయుని హృదయము చాలా సున్నితమైంది, జాలిగల హృదయము స్వచ్ఛమైంది. కాబట్టి ఆ సమరయుడు పక్కన వ్యక్తికి ఇబ్బంది ఉన్నదని ఆలోచించక కనికరపడ్డాడు, జాలిపడ్డాడు. ఎమ్మటే అతన్ని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ ఇంట్లో, అంటే ఇప్పుడు మనం అనుకునేది ఒక హోటల్లోను, అక్కడ ఉంచి అతన్ని చూసుకోమని చెప్తాడు. నేను వేరే ఊరు ప్రయాణం వెళ్ళాలి అర్జెంటుగా, ఇతనికి బాగలేదు, ఇతన్ని చూసుకో, ఇప్పటి వరకు ఇంత కానుకైతే ఇస్తున్నాను, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇతన్ని చూడటానికి వస్తాను, వచ్చినప్పుడు నువ్వు ఎంతైతే ఇతనికి మనీని ఖర్చు పెడతావో అదంతా నేను తిరిగి ఇస్తానని ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి చెప్పి వెళ్తాడు. సమరయుని యొక్క హృదయం ఎలా ఉన్నది? చాలా జాలి కలిగింది, స్వచ్ఛమైంది. అట్లే దేవుడు కూడా మన పట్ల జాలి కలిగి స్వచ్ఛంగా ఉన్నాడు. సమరయుడు వలె ఉన్నాడు దేవుడు. ఎవరిని దూషించలేదు, ఎవరిని శిక్షించలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. యాజకుడు లాంటి మనసు కలిగి లేదు యేసుప్రభు. లేవీయుడు లాంటి మనసు కలిగి లేదు యేసుప్రభు. కానీ ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? సమరయుడు లాంటి మనసు కలిగి ఉన్నాడు. మనం చేసే పాపాలు, మనం చేసే ఇబ్బందులు, మనం చేసే చెడు కార్యాలు యేసుప్రభుని సిలువకు అప్పగించే మన కోసము తను ఈ భూలోకానికి వచ్చి మనల్ని మంచిగా మార్చనీకి ఒక సమరయుని వలె తను తగ్గించుకొని సిలువ మీద మన కోసము తన ప్రాణాన్ని అర్పించాడు. తర్వాత ఈ విషయము అక్కడున్న ఒక మనిషికి చెప్పినప్పుడు ఈ ముగ్గురిలో ఎవరు నీకు మంచిగా అనిపిస్తాడు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తాడు? సమరయుడు అని చెప్తాడు. నీవు కూడా అలాగే వెళ్ళి చేయమంటాడు. అంటే మేలు చేసే వాళ్ళకి మేలు చెయ్యి, కీడు చేసే వారికి కీడు చెయ్యి అని చెప్పట్లేదు దేవుడు. మేలు చేసే వారికి మేలే చెయ్యి, కీడు చేసేవారికి కూడా మేలే చెయ్యి. ఎందుకంటే సమరయుడు ఈయన ఎవరో అని పక్కకు పోలేదు. ఈయన వ్యక్తి తెలియపోయినా తన గురించి జాలిపడ్డాడు, కనికరం కలిగి ఉన్నాడు. దేవుడు కూడా మనం ఎవరో అనుకొని వదిలిపెట్టలేదు. మన కోసము కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఒక సమరయుని మనసు కలిగి ఉన్నాడు దేవుడు. ఈ వాక్యము మనకి ఏమి నేర్పుతున్నదంటే మనము కూడా ఇతరుల వలె జాలి, కనికరము, దయ అనేది కలిగి ఉండాలి. ఇప్పుడు మన ప్రజెంట్ జరుగుతున్నది ప్రవీణ్ పగడాల అని ఒక దైవ సేవకుడిని అతి క్రూరంగా హింసించి బాధ పెట్టి హత్యకు గురి చేసి చంపారు. కానీ అతని భార్య జెసికా పగడాల అనే ఆమె నా భర్తని హత్య చేశారు, కానీ మేము అందరినీ క్షమించాము, మా దేవుడు ఎలా నేర్పలేదు శిక్షించమని, మా దేవుడు ఎవరినైనా క్షమించమని నేర్పాడు, కాబట్టి నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తానని ఆమె ఎంత స్వచ్ఛమైన మనసు కలిగి ఆ మాట దేవుని హృదయం కలిగి ఉన్నది ఆమె కదా. ఆ విధంగా ఎవరుంటారు? ఎవరు అనలేరు. ఒక మాట అంటేనే తిరిగి మాట అనేవాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో. కానీ తన భర్తను ఆ విధంగా ఇబ్బంది పెట్టినా కూడా తను దేవుని మనసు కలిగి శిక్షించకుండా తను క్షమించి వదిలేసింది. ఇక్కడ సమరయుడు కూడా తనెవరో తెలియకుండా నాకు సంబంధం లేదని అనుకోకుండా తనను కాపాడిండు. ఒక సమరయుని మనసు మనం కూడా కలిగి ఉండాలి.
ఈ ఉపమానం ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే ఎవరినైనా క్షమించే హృదయం మనకి కలిగి ఉండాలి. దేవుడు కూడా అదే కలిగి ఉన్నాడు. మనం కూడా అదే కలిగి ఉండాలని వాక్యం అయితే సెలవిస్తుంది. ఈ వాక్యము మన జీవితాలలో నూరంతలుగా ఫలాన్ని దయచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు మా కుటుంబ ఆరాధన జరుపుకుంటున్న సమయంలోనే ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ఉంటారో మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. మీరిచ్చిన మాటలు చాలా విలువైనవి, మా జీవితానికి ఎంతో మేలుకరమైన మాటలు అయ్యా. ఈ మాటల ద్వారా మాకు నేర్పారు దేవా. యాజకుడు అయ్యా పడి ఉన్న చోటుని చూసి పక్కకు వెళ్ళిపోయాడు తండ్రి. లేవీయుడు కూడా ఆ విధంగానే వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు మాత్రానికి నాకెందుకులే అని అనుకోలేదు దేవా. తనని తీసుకెళ్ళి ఒక అతనికి అప్పగించి తను బాగయ్యేంత వరకు అన్ని విధాల పరామర్శించి పట్టించుకున్నాడు. సమరయుని హృదయము ఎంత స్వచ్ఛమైనది, ఎంత మంచిది యేసయ్య. అటువంటి హృదయాన్ని మేము కలిగి ఉండాలని ఉపమాన రీతిగా మీరు మాకు నేర్పించారు. మేము చేసిన తప్పిదాలను బట్టి, మేము చేసిన పాపాలను బట్టి అయ్యా, క్షమించుకోలేని జన్మకర్మ పాపాలను బట్టి తండ్రి నువ్వు మా కోసము సిలువలో భరించావు యేసయ్య. అయ్యా, మేము ఎవరివని నువ్వు భరించావు తండ్రి. అయ్యా, ఎవరివని మీరు మా కోసం ఇవన్నీ చేశారు. మీ రక్తం ఇచ్చి కొన్నారు తండ్రి. ఈ విధముగా ఈ లోకంలో ఎవరో చేయలేరు యేసయ్య, కానీ మీరు మా కోసం చేశారు. ఒక సమరయుడైతే ఏ విధంగా అయితే చేశారో మీరు కూడా ఆ విధంగానే చేశారు దేవ. మీకు ఏమిచ్చినా రుణాన్ని తీర్చుకోలేవు అయ్యా. మేము బ్రతికినంత కాలము తండ్రి నీ నామాన్ని స్తుతించి ఘనపరిచే బిడ్డలుగా మమ్ములను చేయమని, మా కుటుంబాలను చేయమని, మా పిల్లలను అయ్యా చేయమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా, ఈ ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాలను, పట్టణాలను, అధికారులను అయ్యా, మంత్రులు అందరినీ మీరు కాపాడండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలను మీరు కాపాడండి, రక్షించండి. హాస్పిటల్లో ఉన్న వారిని బాగు చేయండి, స్వస్థపరచండి. చదువుకుంటున్న బిడ్డల జ్ఞానాన్ని దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, ఆలోచన దయచేయండి అయ్యా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కోసము నువ్వు రక్తాన్ని చిందించావు తండ్రి. అది వారు గుర్తించేలాగున కృపను దయచేయండి. ఎంత కఠినులైనా నువ్వు మార్చగలిగిన శక్తిమంతుడవు తండ్రి. అంత స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉన్న మీరు ఎంతో గొప్ప దేవుడవు యేసయ్య. మాకు కూడా అలాగ ఉండాలని వాక్యము సెలవిస్తుంది. మేము ఉండులాగిన మా హృదయాలను, మా మనసులను మీరు మార్చి మీ సన్నిధిలో ఉంచమని అయ్యా, మా కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదీవించమని ఈ చిన్న ప్రార్థన మీ సముఖంలో చేర్చుకొని మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.